బంగారు నాణము పార్ట్ 2. ఈ నాణాన్ని జీవితంలో ఎప్పుడు ఖర్చు చేయకు. ఈ మాటకు అర్థం, ఆ నాణము విలువ వల్ల కాదు, అది ప్రతిరోజు నీకు ఒక విషయము గుర్తు చేయాలి కాబట్టి. ఆ నాణం చూసినప్పుడల్లా ఈ ప్రశ్నలు గుర్తుకు రావాలి. ఇది నిజంగా అవసరమైన ఖర్చేనా? నేను ఈ వస్తువును ఉపయోగం కోసం కొంటున్నానా, లేక చూపించడం కోసం కొంటున్నానా? ఈరోజు ఆనందం కోసం నా రేపటి పొదుపును త్యాగం చేస్తున్నానా? ఈ డబ్బు ఖర్చు చేయకుండా ఉంటే నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా? ఈ నిర్ణయం భావోద్వేగంతో తీసుకుంటున్నానా, లేక ఆలోచించి తీసుకుంటున్నానా? ఆ నాణము ఖర్చు చేయడానికి కాదు, ప్రతి ఖర్చు ముందు ఆలోచించడం నేర్పించడానికి. అందుకే ఆ వ్యాపారి ఆ నాణం విలువను కాదు, ఆ నాణం కలిగించే అలవాటును బహుమతిగా ఇచ్చాడు. ఒక ఉదాహరణ, ఒక రోజు యువకుడు 3000 విలువైన షూ కొనాలనుకున్నాడు. అప్పుడు ఆ నాణం చూశాడు. అతను తాను అడిగాడు, నా దగ్గర ఇప్పటికీ 2 జతల షూ ఉన్నాయి, ఇవి అవసరమా? సమాధానము లేదు. అతను కొనలేదు. మరో రోజు అతని అమ్మకి మందులు కొనాల్సి వచ్చింది. ఈసారి కూడా ఆ నాణం చూశాడు. అతను తాను అడిగాడు, ఇది అవసరమా? సమాధానం అవును. వెంటనే కొనుగోలు చేశాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఆ నాణము ఖర్చు ఆపలేదు, అనవసర ఖర్చులు మాత్రమే ఆపింది. మనీ సైకాలజీ లెసన్ ఏంటంటే, మన జీవితాన్ని మార్చేది ఒక నాణం కాదు, ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు వచ్చే ఒక్క నిమిషం ఆలోచన. సంపదను నిర్మించేది పెద్ద జీతం కాదు, ప్రతి ఖర్చు ముందు వచ్చే చిన్న ఆలోచన. కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది డబ్బు కాదు, డబ్బు గురించి మారిన ఆలోచన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా పేజ్. థ్యాంక్ యూ.